హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ప్రీతి లేతల్ ఇది ఒక హాలీవుడ్ సర్వైవర్ యాక్షన్ మూవీ. సో ఇప్పుడైతే ఇంకా మూవీని అయితే చూసా. అండ్ ఈ మూవీ ఏ రేంజ్లో ఉంది, యాక్షన్ సీన్స్ కానీ బ్రూటల్ సీన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ప్రీతి లేతల్ ఇదైతే ఇంకా అమెజాన్ ప్రైమ్లో అయితే తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అయితే బాగానే ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అంటే కొన్ని దిక్కలు అయితే మరీ బ్రూటల్గా అయితే సీన్స్ అయితే ఉంటాయి. అంతకుమించి అయితే ఏముండదు. లైట్గా ఎక్స్పోజింగ్ కూడా అయితే ఉంటుంది. ఇంకా అంతకుమించి అయితే ఏముండదు. కాబట్టి ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా కలిసి అయితే చూసుకోవచ్చు మూవీని. ఇంకా ఇప్పుడు నాకు మూవీ ఎలా అనిపించిందంటే, మూవీ పర్వాలేదు అనిపించింది. అంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే ఈ మూవీలో బ్రూటల్ యాక్షన్ సీన్స్ ఇవైతే బాగానే ఉన్నాయి, కానీ మిగిలినవి అంతకైతే ఏమనిపించలేదు. ఫస్ట్గా మూవీ ఫ్లాట్ విషయానికి వస్తే, దీంట్లో బెర్లిన్స్ అంటే వీళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఒక దిక్కకైతే వెళ్ళి ఇప్పుడు డ్యాన్స్ వేసే కాంట్రాక్ట్ అయితే వస్తుంది. అప్పుడు వీళ్ళు బయలుదేరినప్పుడు మధ్యలో వీళ్ళు వెహికల్ అయితే మాత్రం ట్రబుల్ వస్తుంది. అప్పుడు వీళ్ళు ఒక హోటల్లోకి అయితే వెళ్తారు. అండ్ ఆ హోటల్ అయితే మాత్రం చాలా డేంజరస్గా అయితే ఉంటుంది. అండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వాళ్ళకైతే అర్థమవుతుంది వాళ్ళు అయితే ట్రాప్ అయ్యిండ్రని. అండ్ వాళ్ళు అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అయ్యిండ్రు అనేది మిగిలిన స్టోరీ మొత్తం. ఈ ప్రాసెస్లో ఆ సర్వైవింగ్ అయ్యే సీన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇంకా కొన్ని బ్రూటల్ సీన్స్ అయితే ఉంటాయి, కొన్ని బ్రూటల్ యాక్షన్ సీన్స్ అవి అయితే చాలా బాగా అనిపించాయి. అండ్ స్టార్టింగ్లో ఒక సీన్ అయితే ఉంటుంది బ్రూటల్ సీన్, అదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా దీని తర్వాత వీళ్ళందరూ కలిసి ఫైట్ చేసే సీన్స్ అయితే ఉంటాయి, అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు చేసే డ్యాన్స్కి అండ్ ఆ డ్యాన్స్తో కూడా ఫైట్, ఈ రెండు అయితే మాత్రం చాలా బాగా అయితే అనిపించేది నాకైతే మాత్రం. డ్యాన్స్తో ఫైట్ అయితే చాలా బాగా అనిపించింది అక్కడైతే. దాన్ని చేయటం కూడా అయితే చాలా బాగా అయితే తీసిండ్రు. ఇంకా దీంతో పాటు ఇంకా సినిమాటోగ్రఫీ కూడా అయితే కొన్ని దిక్కల బాగానే అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ డీసెంట్గా అయితే ఉంది. ఇంకా మిగిలిన మూవీ అంతా కొద్దిగా అయితే బోర్ కొడతా ఉంటుంది. మెయిన్గా ఫస్ట్ ఈ సర్వైవర్ థ్రిల్లింగ్ జోన్లోకి ఎంటర్ అయ్యేదాకా అయితే ఏమంత అయితే అనిపించదు. అండ్ అక్కడ అయిన తర్వాత కూడా అయితే ప్రాపర్గా అయితే థ్రిల్ అయితే ఏమనిపించదు. కొన్ని దిక్కల బ్రూటల్ సీన్స్ వచ్చే కాడ అయితే మూవీ అయితే సూపర్గా అనిపిస్తుంది. ఇంకా దీనికి మించి అయితే మూవీలో అయితే నాకేం అంత అయితే ఏమనిపించే సీన్స్ అయితే ఏమనిపించలా. కొద్దిగా లైట్గా బ్రూటల్ యాక్షన్ మూవీస్, కొద్దిగా సర్వైవర్ థ్రిల్లింగ్ మూవీస్ ఈ కానీ కొద్దిగా అయితే ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ మూవీని అయితే మాత్రం ఒకసారి అయితే చూడండి, మూవీ అయితే నచ్చుద్ది. ఇంకా ఈ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.